పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తన హయాంలో పూర్తిస్థాయి వసతులు కల్పించినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మన్యంకొండ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం మన్యంకొండలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బస చేసేందుకు 2,50,18 ప్రత్యేక గదులతో వసతి గృహం నిర్మాణం చేసినట్లు చెప్పారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు భక్తులకు తాగునీరు, కొండపైకి వెళ్లేందుకు రహదారి సరిగ్గా లేకుంటే 4 లైన్ల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 ఏళ్ల కాలంలో దశల వారీగా అభివృద్ధి చేసి భక్తులకి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. మన్యంకొండలో పేదింటి ఆడపిల్లల పెళ్లిల కోసం 50 లక్షలతో హాల్ నిర్మాణం పూర్తి చేసి ఉచిత పెళ్లిళ్లు చేసినట్టు తెలిపారు. 15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మాణ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. 2 కోట్లతో అత్యాధునిక వసతులతో కళ్యాణ మండపం నిర్మాణం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో మొట్టమొదటి రోప్వే కోసం తన హయాంలో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, మన్యంకొండ దేవస్థాన చైర్మన్ మధుసూదన్, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్ గౌడ్, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.